చేతులో ఉన్నాయి అక్కడ పెట్టు నాయన. అటు చూస్తున్నావు, నీ పక్కనే ఉన్నా. కనబడనివన్నీ అబద్ధాలు కావు, కనిపించేటివన్నీ నిజాలు కావు. ఇది ఒక మాయా ప్రపంచం. ఇక్కడ పూజలు ఉంటాయి, క్షుద్ర పూజలు ఉంటాయి. ఇక్కడ పూజలు ఉంటాయి, క్షుద్ర పూజలు ఉంటాయి. ఏంది ఇప్పుడే వస్తాను, ఏంది ఇక్కడ ఏం చేస్తా? రామరిగా రా, అన్ని నీతోనే చెప్పిస్తారా? నువ్వు వెళ్ళిపోని అన్ని పోయినాయి. వెళ్ళిపో. రామరిగా రా, ఇక్కడ కూర్చో. ఏం చేస్తున్నావు? ఏంది అంత దుఃఖనము? కూర్చో, ఇక్కడ కూర్చో. కూర్చో. రామలిగా రా, ఇలా అన్ని నీతోనే చెప్పిస్తా, నీ నోటితోనే. ఏంది నువ్వు చెప్పించేది? నువ్వేం చేస్తున్నావు? నాతో ఏం చెప్పిస్తావు? ఏంది దుఃఖనమంతా? నువ్వు చేస్తున్న గనకారం ఏంది అసలు? బిస్మిల్లా యార్ రహమాన్ యాది, బిస్మిల్లా యార్ రహమాన్ యాది. చెప్పు, చెప్పవే చెప్పు. ఎవరికి క్షుద్ర పూజలు చేసిరో చెప్పు. సైతాన్గా వచ్చే కాంగ్రెస్ లీడర్ల మీద ఎవరో క్షుద్ర పూజలు చేయించారు. ఎవరు చెప్పు, చెప్పవే చెప్పు. ఏంటి మమ్మీ ఎవడు? కాంగ్రెస్ వాళ్ళు ఏంది, చేతవాళ్ళు చేసుడైంది? ఏంది నీకు పిచ్చిగిట్ల వేసిందా ఎట్లా? నోరు తెరిస్తే క్షుద్ర పూజలు చేతబడి అని కలవరిస్తుండ్రు, నిద్రలా ఉరికి పడుతుండ్రు. అందుకే కౌన్ హే బద్మాష్, కౌన్ హే? బంద్ అయ్యి దుఃఖనమంతా ఏంది? ఏం పిచ్చిలేసిందా ఏంది? వేషాలంటే ఏంది? నీ ప్రాబ్లం ఏంది? కాంగ్రెస్ పార్టీలు ఖాళీ మాట్లాడుతున్నారు. క్షుద్ర పూజలు, మంత్రాలు, తంత్రాలు అంటున్నారు. వాళ్ళెవలో ఏదో అంటే వచ్చి క్షుద్ర పూజలు చేస్తున్నావా? ఏం పిచ్చిగిట్ల వేసిందా ఎట్లా? నిప్పు లేంది పొగ రాదు, పొగాకు లేంది సిగరెట్ లేదు. ఏంటి బాబన్న? ఖచ్చితంగా క్షుద్ర పూజలు జరిగినాయి. సరే చేయించిండ్రు. ఎవరు చేయించిండ్రు? ఎందుకు చేయించిండ్రు? బీఆర్ఎస్ పార్టీలే చేయించిండ్రంట. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అదంకి దయాకర్, సామరామన్ రెడ్డి అంటున్నారు. ఇంకేం ముచ్చట దొరకలేదా నీకు? ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అధికారంలో ఉన్న లీడర్లు చేయాల్సిన పనికి ఇవేనా? క్షుద్ర పూజలు, మంత్రాలు అనుకుంటా. ఏంది? మరి ఇంకేం చేయమంటావు? బడులు శురువైనాయి. ఎన్నడన్నా రివ్యూ మీటింగ్ పెట్టిండ్రా? పిల్లగాళ్ళకు పుస్తకాలు అందినాయా లేదా? ఆ పోరగాళ్ళకి సౌలతులు ఎట్లున్నాయి? తిండి తికాన అంత చక్కగా ఉందా లేదా అని ఎన్నడన్నా అడిగిండ్రా? ఏమో తెలియదు నాకు. వర్షాలు పడి రైతులు నాట్లేస్తున్నారు, వాళ్ళకి సరిపోని ఎరువులు అందుతున్నాయా లేదా? ఆ రాష్ట్రంలో పబ్లిక్ ఉన్న సౌలతులేంది, అలా రందులేంది, ఇవేం ఆడుచుకునే అక్కర్లేదా? అవి అవసరం లేదా? నీళ్ళలి పాడుగాను సిగ్గుశరం ఉండాలి చెప్తాందుకు. వాళ్ళేదో అందరంటే ఈయన వచ్చి వలుకుతున్నాడు. ఏఐతో నడుస్తున్న కాలంలో క్షుద్ర పూజలు అంట. సిగ్గుందేమన్నా నీకన్నా? అబ్బా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే ఏం లేదు కానీ నేను అంటేనే తప్ప. నువ్వు మళ్ళా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్తున్నా. పరిపాలన చేసేటోళ్ళ మీద ప్రతిపక్షం ఆరోపణలు చేయాలి, పాలకులు దానికి సమాధానం చెప్పాలి. అంతేగాని అధికారంలో ఉన్నోళ్ళే ఆరోపణలు చేస్తుండ్రీడా. ఏంది? అయితే ఇప్పుడు ఏమంటావు? రాష్ట్రాన్ని గాని దేశాన్ని గాని వెళ్ళేటోళ్ళు సమీక్షలు పెట్టాలి. ఏదైనా తప్పు జరిగితే ముక్కు నేలకు రాయాలి, మంచి జరిగితే 10 మందికి ఎరకయ్యేటట్టు చెప్పాలి. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమీక్షలు చేస్తలేరంటావా? ఏడ చేస్తుండ్రు? ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసేదాకా ప్రాజెక్టుల మోటార్లు ఆన్ చేయలేదు. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయితే పోయి ఆడుచుకునే దిక్కే లేకపాయే. ఇక యూరియా యాప్ మీద సమీక్ష కూడా పెట్టలేదు. రైతు భరోసా అంటావా? అబ్బో దిక్కేలేదు దేవుడా. లేపుకుంటే పోతే మస్తుకున్నాయి కానీ నువ్వు ఈ దేశం ఈ దుఃఖం అంతా తీసేసి ఇంటికి రా. నడుమిట్లా కుక్కలు కరిచి తప్పగాల. కుక్కలా? అబ్బో, హైదరాబాద్లో కుక్కలు బాగా హుషారుంటాయి. పిక్కలు అనుకొని కరిచినాయంటే చచ్చిపోతా. అవును పోతా.